హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఈరోజు మనం ఎక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ పిల్లల్లో అంటే ఏంటి తెలుసుకుందాం. ఎక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏంటంటే వాంతులు విరోచనాలు ఉండడం పిల్లలకి. అలా ఎలా చెప్తాము? అసలు డయేరియా అంటే ఏంటంటే మోర్ దాన్ 3 లూజ్ స్టూల్స్ ఇన్ 24 hours పీరియడ్లో ఉంటే కనుక అది డయేరియా అంటాం. సో మనం మోస్ట్లీ దానికి కాజ్ ఏంటంటే మోస్ట్లీ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిసే అవుతుంది పిల్లల్లో. దాని తర్వాత కొన్ని బ్యాక్టీరియల్ కాజెస్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇస్ మోస్ట్ కామన్ కాజ్. సో వీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆ సైడ్, పీడియాట్రిషియన్ సైడ్ నుంచి పేరెంట్స్కి ఏం చెప్తామంటే మోస్ట్లీ వైరల్ కాబట్టి యాంటీబయాటిక్ యూసేజ్ అవసరం లేదు, మోస్ట్ వాటికి అవసరం లేదు. సో మీరు కొంచెం వాంతులు విరోచనాలు అవుతాయి, ఓవర్ ద కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ కెమిస్ట్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మీరు యాంటీబయాటిక్స్ వేస్తే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కాబట్టి దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ కేస్ ఆఫ్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్. సో ఇలా వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు మనం ఇంట్లో పేరెంట్స్గా? మీరేం చేయొచ్చు? మోస్ట్లీ ఏమవుతుందంటే పేరెంట్స్గా మీరు చేయగలిగింది ఏంటంటే వాళ్ళు లూజ్ మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఆ వాటర్ని మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్తో రీప్లెనిష్ చేయొచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ దొరికినాయి. మీ బేబీకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని వాళ్ళు వెనకాల రాసి ఉంచుతారు. శాచెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి, ఎంత వాటర్లో ఎంత వేయాలి. స్ట్రిక్ట్లీ ఫాలో దట్. హాఫ్ శాచెట్లో హాఫ్ వేయడం అలా కుదరదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మనం తయారు చేసుకోవాలి. 1 లీటర్లో అంటే 1 లీటర్ శాచెట్లో ఒక శాచెట్ యాడ్ చేయడం అలాగే ఉండాలి. ప్లస్ లేదు మాకు చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు ఓఆర్ఎస్. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1 లీటర్ వాటర్ తీసుకుని 1 లీటర్లో 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ ప్లస్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి టేస్ట్ కోసం లైమ్ యాడ్ చేసుకోవడం అలా కూడా మనం చేసుకోవచ్చు. అలా కాదు, అది కూడా ఇష్టం లేదన్న కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, లేకపోతే బటర్ మిల్క్లో సాల్ట్ వేసి ఇవ్వచ్చు. దాల్ పానీ, ప్లెయిన్ దాల్ నుంచి పాన్ దాంట్లో సాల్ట్ వేసి ఇవ్వచ్చు. గంజి వాటర్లో సాల్ట్ వేసి ఇవ్వచ్చు. ఇవి కూడా పిల్లాడు ఏది తీసుకుంటే అది మాట. తర్వాత కొంతమంది పిల్లలు ఓన్లీ లిక్విడ్స్ తీసుకున్నారు, సాలిడ్స్ కూడా కర్డ్ రైస్ ఇవ్వచ్చు, మ్యాష్డ్ వెజిటేబుల్స్ లాంటివి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పిన కోకోనట్ వాటర్ అలాంటివన్నీ ఇవ్వచ్చు. సో మీరు ఇంట్లో మీరు చేయవలసింది ఏంటంటే లూజ్ మోషన్స్ వెళ్ళినప్పుడు తనకి వాటర్, ఎలక్ట్రోలైట్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. సో మన బాధ్యత ఏంటంటే ఆ లూజ్ అయిపోయినవి మనం వాటర్లో ఇవ్వాలి మాట. వాటర్ ద్వారా లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ద్వారా ఇస్తూ ఉండాలి, మన బాధ్యత అది. దాంతోపాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లాడు తీసుకుంటున్నాడా తీసుకోవట్లేదా, తన యూరిన్ ఎప్పుడు పాస్ చేసేటట్టు అలా పాస్ చేస్తున్నాడా లేదా, లేకపోతే డల్గా ఉంటున్నాడా, యాక్టివ్గా ఉంటున్నాడా, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇవి మన ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు. దాంతోపాటు సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, మంచి ఫ్రెష్గా ఉన్నవి ఇవ్వడం అలాంటివి చూసుకోవాలి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకురావాలంటే పిల్లాడు డల్గా ఉన్నాడు, బాగా లెథార్జిక్, అసలు రోజు ఉండేటట్టు లేడు, లేకపోతే మోషన్స్లో బ్లడ్ రావడం కానీ, 6 to 7 బాగా పెద్ద మోషన్లు అవుతున్నా కానీ, లేకపోతే అసలు చెప్పినట్టు బ్లడ్ వచ్చినా కానీ, వాంతులు 1, 2 పర్లేదు, లేదు ప్రతిసారి పర్సిస్టెంట్గా వామిటింగ్ ఉంటుందన్నా కానీ, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. జ్వరం వచ్చినా కానీ, రోజుకి మోషన్స్ 6 to 7 పెరిగినా, లేకపోతే యూరిన్ ప్రతి 4 to 6 గంటల్లో ఒక్కసారి పాస్ చేస్తారు, అది పాస్ చేయకపోయినా, ఇవన్నీ లక్షణాలు మీరు డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకురావాల్సింది. ఆ డాక్టర్ డిసైడ్ చేస్తారు అప్పుడు పిల్లాడు ఎలా ఉన్నాడు ఏంటి, అప్పుడు ఐవీ ఇవ్వాలా, ఐవీతో ఫ్లూయిడ్స్ ఇవ్వాలా, ఎలా ఏంటి అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్లీజ్ యాంటీబయాటిక్స్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్లో అసలు డాక్టర్కి చూపించకుండా యాంటీబయాటిక్స్ మాత్రం స్టార్ట్ చేయకండి. ఆ యాంటీబయాటిక్స్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.